కేటీఆర్ గారికి ఇంతకు ముందే సిట్ నోటీసులు ఇచ్చినారని చెప్పి మీడియాలో వస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 2 నెలల్లో ఇట్లాంటి లొటపీస్ కేసులు అందులో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అసలే భయపడరు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి పోరాట యోధులుగా నిలబడినటువంటి నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు. ఇన్ని సిట్ నోటీసులతోటి నీకే నష్టం కానీ వీళ్ళు ఏం ఒరిగేది బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకులకు కానీ ఏం ఒరిగేది. ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో బొగ్గు బ్లాకులు 7 బ్లాకులలో 1 బ్లాకే క్యాన్సిల్ చేసిరు టెండర్లు, ఇంకా 6 బ్లాకుల సంగతి ఏంది అని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇలా సిట్టుతోటి డ్రామాలు ఆడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఏది చేసినా మేము నువ్వు ఏదైతే స్కామ్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఎండగడతానే ఉంటాం. ఇంకా రెచ్చిపోయి డబుల్ దాంతో ఇంకా ఉత్సవంతో పనిచేస్తాం కానీ నీ సిట్టి నోటీసులు ఏం చేయాయి. కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏం భయపడరని చెప్పి తెలియజేస్తాం.